ఈరోజు పాలకులుగా ఉంటే శాశ్వతంగా మీ సమస్య పరిష్కారం కాదు. మీరు ఇట్లనే వీధుల్లో పోరాటాలు చేస్తారు. ఈ విధంగానే టెంట్ల కింద దీక్షలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మీ సమస్యకు పరిష్కారం ఈ ప్రభుత్వం పోవడమే, చంద్రశేఖరరావు గద్దె దిగడమే. మీరు అది గుర్తించినప్పుడే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మీ పట్ల మాకున్న అభిమానం, మీ నియామకం చేపట్టిందే మేము. మీకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించిందే కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తప్పకుండా 100 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మిమ్మల్ని మీ సంఘాల నాయకులను పిలిపించి హైదరాబాద్లో సచివాలయంలో దర్బారుగా మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సమస్యలు మాట్లాడి, మా ఆడబిడ్డల సమస్యలు చాలా చెప్పిండ్రు. నేను ప్రస్తావించకపోయిన ఆ సమస్యల పట్ల నాకు అవగాహన ఉన్నది. ఎందుకంటే గతంలో మీ ఉద్యమాలలో మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మా వాళ్ళందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర మీతో పాటు దీక్షలో కూర్చుకున్నారు. ఆ రోజు నేను రాలేకపోయినా మా రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శివసేనను వాళ్ళందరినీ మీకు అండగా పంపించడం జరిగింది. ఈ సమస్య పట్ల మీరు లేవనెత్తుతున్న అంశాల పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఇవి పరిష్కరించలేనంత జటిలమైన సమస్యలు కూడా రావు. ఇవాళ ప్రభుత్వం అనుకుంటే 1 గంటలో మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు. మీ ముఖాలలో సంతోషం చూడొచ్చు. కానీ చంద్రశేఖరరావు ప్రాధాన్యత అది కాదు. విద్యను ప్రైవేటైజ్ చేయడమే, ప్రైవేటు వ్యక్తుల్లో విద్యను వ్యాపారం చేయడమే. ఇవాళ పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ప్రైవేటు వ్యక్తులే వ్యాపారం చేసుకోవాలి, ప్రైవేటు వాళ్ళే బాగుపడాలి. ప్రభుత్వ విద్యను మొత్తం విధ్వంసం చెయ్యాలి, పేదలకు విద్యను దూరం చెయ్యాలి. పేదోళ్ళ పిల్లలు చేపలు పట్టుకోవడమో, గొర్రెలు పెంచుకోవడమో, లేకపోతే ఇతర వ్యాపకాలు, దళితులైతే చెప్పులు కుట్టుకోవడమో, ఇలాంటివే చేసుకోవాలనే కేసీఆర్ ఇవాళ మీ సమస్యలు పరిష్కరించకుండా ఇవాళ మొత్తం విద్యను కంప్లీట్గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడు విద్యగా ప్రాథమిక హక్కుగా మార్చి అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అది అమలు జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమలు జరగడం లేదు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేసినప్పుడు మీ విద్యా వాలంటీర్స్ కానీ, ఎస్ఎస్సి